స్టేట్స్మెన్ అలాంటి గొప్ప వ్యక్తుల్ని చూసి పెరిగిన వాడిని నేను. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన రాజశేఖర్ రెడ్డి గారు హోరాహోరీగా చర్చించేవారు. కొన్నిసార్లు స్పీడ్గా మాట్లాడేవారు. కరెక్ట్గా నెక్స్ట్ డే పొద్దున 6ంటికి రోసే తాత గారు బాబు గారికి ఫోన్ చేసేవారు. ఫోన్ చేసి కొంచెం నిన్న చర్చ స్పీడ్గా వెళ్ళింది, ఈరోజన్నా చాలా ఓపికగా ప్రజల సమస్యల గురించి మాట్లాడదాం బాబు గారు అని చెప్పిన గొప్ప వ్యక్తి రోసే గారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన పుట్టినరోజు నాడు రోసే తాతకు ఫోన్ చేసేవాడు. ఎప్పుడు చెప్పేవాడు, తాత మీరు రాజకీయాల్లో లేని లోటు మాకు అనిపిస్తుంది, మిమ్మల్ని చూసి పెరిగిన వాళ్ళం, మీరు చేసిన రాజకీయాలు వేరు, మాకు దారి చూపించాల్సిన బాధ్యత అని పెద్దానికి చెప్పేవాడిని. రాజకీయాలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్రానికి అద్భుతంగా సేవ చేసిన వ్యక్తి రోసే గారని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. ఇప్పుడే చూసాం, ఎన్ని కోరికలు తీర్చినా ఇంకా కోరుతూనే ఉంటాడు. ఇక్కడ ఒక ఆయన రాకేష్ గారు, ఆయన మొన్న వచ్చి పొట్టి శ్రీరాములు గారి పేరు మీదుగా ఒక కాయిన్ విడుదల చేస్తే బాగుంటుందని ఆయన కోరారు. అది నేను కేంద్ర మంత్రితో ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నా, త్వరలోనే అది కూడా చేస్తామని ఈ సభాముఖం ఆర్యవైశ్య సోదరులకి హామీ ఇస్తూ, యువగలంలో నేను హామీ ఇచ్చిన ఆ హామీని నిలబెట్టిన మా బీసీ సంక్షేమ శాఖ మాచ్యులు సవిత గారికి, మా రౌడీ రాకేష్ గారికి 10 రూపాయల దగ్గర నుంచి ₹1 కోటి వరకు విరాళాలు అందించిన తెలుగు ప్రజలకి, మా సిఆర్డి అధికారులకి, ఆర్యవైశ్య సోదరుల పెద్దలకి, ప్రత్యేకంగా అమరజీవి పొట్టి శ్రీరాముల కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ, రాబోయే 12 నెలల్లో స్మృతి వనం, ఫోటో గ్యాలరీ,